నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే మహేష్ బాబు తండ్రిగా తమిళ హీరో అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. అదిగాక రాజమౌళి గారికి సంబంధించి SSMB 29. సో ప్రతిదీ కూడా ఒక సెన్సేషన్ అని చెప్పుకోవాలి. సో మొత్తానికి ఎవరా హీరో, ఏంటి ఆ తమిళ హీరో మహేష్ బాబుకు తండ్రిగా చేయడానికి ఎలా ఒప్పుకున్నాడంటే ఏం చెప్తారు? అంటే హీరోలు తమిళ హీరోలు అంటే చాలామంది ఉన్నారు. ఒకటి హిందీ హీరో అన్నారు. ఫస్ట్ నానా పటేకర్ని అడిగారట. ఆ హిందీ హీరో బాలీవుడ్ హీరో అని చెప్పారు. మా టాక్ వచ్చింది అప్పట్లో. మళ్ళీ చివరికి తమిళ హీరో అన్నారు. ఫస్ట్ తమిళ హీరో విక్రమ్ పేరు వచ్చింది. విక్రమ్ నుంచి ఇప్పుడు తిరిగి ఆర్ మాధవన్ మహేష్ బాబు ఫాదర్ కంట. మరి మాధవన్ తనకు ఒప్పుకుంటాడో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే ఇప్పుడున్న పేరు అయితే ఆర్ మాధవన్ మహేష్ బాబు తండ్రిగా. వీళ్ళు కాకుండా ఇంకా ప్యాడింగ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, ఏమి రివీల్ చేయట్లా. వీళ్ళైతే ఈసారి ప్రెస్ మీట్ ఏం పెట్టకుండా కామ్గా షూటింగ్ చేసుకెళ్ళిపోతున్నాడు ఆయన. అదే గతంలో చూసుకుంటే మనం ఆర్ మాధవన్ సంబంధించి రాకెటరీ అని చెప్పి ఒక ఏజ్డ్ క్యారెక్టర్ వేయడం చూసాం. సో బయోపిక్ తెలుసు మనం ఎవరి గురించి అనేది. సో అలాంటి ఓల్డ్ క్యారెక్టర్ కూడా గతంలో వేశారు కాబట్టి ఖచ్చితంగా సూట్ అవుతాడా లేదంటే ఏం చెప్తారు? అంటే ఫాదర్ పాత్ర కదా, కామ్గుండే పాత్ర అని నేను అనుకోవట్లా. ఇప్పుడు ఈ కథాంశం ఏంటంటే రామాయణంతో ముడిపెట్టిన కథ అని చెప్తున్నారు. ఫస్ట్ ఏమో ఒక ట్రావెలర్ పాత్ర అని చెప్పారు. ట్రావెలర్ పాత్రే, కానీ అంజాన్ ఫారెస్ట్ నేపథ్యం అని చెప్పారు. అది ఓకే. ఇప్పుడు ఏమన్నా రామాయణ కాలంలో సంజీవనికి సంబంధించిన అన్వేషణ కోసం వెళ్తున్నారు అనేది ఇప్పుడు మళ్ళీ కొంత లీక్ వచ్చింది. మరి నిజంగా సంజీవని అనేది కాన్సెప్ట్ కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు అక్కడ లక్ష్మణుడు మోర్చపోతే బతికించడానికి ఆంజనేయుడు తెచ్చాడు పర్వతాన్ని అని చెప్పి మనం కథ విన్నాం. అసలు సంజీవని ఉందా లేదా, ఎందుకంటే అది వెరైటీ కథ అవుతుంది. ఇప్పుడే డీఏజింగ్ టెక్నాలజీ వచ్చేసి మరి ఒక రకంగా ఏజ్ తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సంజీవని అంటే మరి సంజీవని తెచ్చి ఏం చేస్తారో, అసలు నిజంగా సంజీవని ఉందా, దాని మీద పరిశోధన, అది ఎవరికి తెలియట్లా కథాపరంగా చూసుకుంటే. అయితే వాస్తవానికి సంజీవిని కోసం లక్ష్మణుడి కోసం తీసుకొచ్చినటువంటి ఒక హనుమంతుడు ఆ సంజీవిని మొక్క ఎక్కడుందో అర్థం కాక పూర్తిగా కొండను పెకిలించుకొని వచ్చినటువంటి సన్నివేశం మనకి రామాయణాల్లో మహేష్ బాబు కొండను పెకిలించి రమ్మంటే తేలారు కదా, కాబట్టి కొండను పెకిలించుకొచ్చే కార్యక్రమాలు ఏముండవు. అది అన్వేషణ ప్రకారం వెళ్తాడేమో నేను అనుకోవటం. అదే అంటే ఉన్నటువంటి ప్రాంతంలో ఆ కొండ లేదు కాబట్టి, అంటే రామాయణాన్ని బట్టి చూస్తే అక్కడ కొండ లేదు. సో ఇప్పుడు ఏ కొండను ఎతకబోతున్నాడు అంటే ఏం చెప్తారు? మొత్తం ఉన్న కొండలన్నీ ఎత్తుతాడండి. అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యం కాబట్టి ఫారెస్ట్లో, ఎందుకంటే ఏదో రీసెర్చ్ కోసం వెళ్ళిన రీసెర్చర్ అని అనుకోవాలి, లేకపోతే ఇవన్నీ ఊహించుకోవటమే. ఇక ఎందుకంటే రాజమౌళి గారు ఏమైనా చెప్పుంటే దాని మీద మనం కథ ఊహించుకుని ఏదో అనుకుంటాం. ఆయన ఏం చెప్పలేదు కాబట్టి మొన్నటిదాకా ఇండియానా జోన్స్ తరహా సినిమా అని చెప్పి వార్తలు వచ్చినాయి. కాబట్టి ఆ తరహాలో అనుకుంటూ వెళ్ళారు. ఒక ట్రావెలరు, ఒక నవల ఆధారంగా విల్బర్ స్మిత్ నవల ఏదో చెప్పారు. ఆ నవలలో ప్రముఖ నవలలో కొన్ని అంశాలు తీసుకుని కథ రాశారు అన్నారు. ఇప్పుడు అవన్నీ పోయి మళ్ళీ సంజీవని పేరు బయటకు వచ్చింది. ఏదైనా వాళ్ళు ఏం చెప్పట్లేదు కాబట్టి మనం ఏదో ఒకటి ఊహించుకుని డిస్కషన్ చేసుకోవటమే. సో ఓవరాల్గా SSMB 29 పైన ఎలాంటి అంచనాలు ఉన్నాయి, ఏంటి, ఎంత బడ్జెట్ వరకు వెళ్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న సినిమాలుగా SSMB 29, WA22 ఈ రెండు సినిమాలే కనిపిస్తున్నాయి. మరి ఇది ముందు వస్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే అదైతే అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్, విల్ స్మిత్ హాలీవుడ్ హీరో, ఇంకా ప్యాడింగ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. 3 పాత్రలు అది. ఇది మహేష్ బాబుతో పాటు ఇంకా ఎవరెవరు ఉంటారో, బాలీవుడ్ హీరోల నుంచి ఎవరు ఉంటారో, లేదా మలయాళం నుంచి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఉన్నారా? పృథ్వీరాజ్ సుకుమార్ అని పేరు వచ్చింది కదా, ఆయన సరే దీంట్లో పాల్గొన్నాడని చెప్పి అది కూడా వచ్చింది. అదే పెద్ద హైలైట్. మలయాళం నుంచి పృథ్వీరాజ్ సుకుమార్ అని ఉన్నాడు, తమిళ నుంచి ఆర్ మాధవన్ ఉన్నాడు, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా తీసుకొస్తున్నాడా? ఎందుకంటే ఆయన సుదీప్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, సినిమా చేశాడు కాబట్టి రాజమౌళి గారు సుదీప్ ఎవరు ఉంటాడా, ఇలాంటి లెక్కలు ఉంటాయి. బాలీవుడ్ నుంచి కూడా కంపల్సరీగా ఎవరో ఒకరు ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా SSMB 29 టార్గెట్ ఏ ఇయర్? 2026 అనుకోవాలా, 27 అనుకోవాలంటే ఏం చెప్తారు? నేను అనుకోవటం 27 అవుతుంది. వాళ్ళు 27 సంక్రాంతి టార్గెట్ పెట్టుండవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సినిమాల ప్రకారం చూసుకుంటే 27 సంక్రాంతికి ప్రస్తుతం ప్లానింగ్లో ఏ సినిమాలు ఉన్నట్లేవు. ఉంటే ఆ సినిమా ఉండే అవకాశం ఉంది, లేదా అట్లీ సినిమా కూడా ఆ టైంకి ఉండే అవకాశం ఉంది. సో ఓవరాల్గా RRR తర్వాత వరల్డ్ వైడ్ రేంజ్ ఒక గుర్తింపు అయితే వచ్చింది రాజమౌళి గారికి. అదేవిధంగా ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈసారి ఏది టార్గెట్ పెట్టారు అంటే ఏం చెప్తారు?
వాళ్ళు లొకేషన్స్ పరంగా ఎక్కడ రాజీ పట్టలేదండి. కెన్యా వెళ్ళి కెన్యా ఫారెస్ట్లో షూటింగ్ చేస్తున్నారట. మళ్ళీ ఆ సినిమా ఫిల్మ్ సిటీలో కొంత షూటింగ్ ఉంటుంది కంపల్సరీగా. లొకేషన్స్ పరంగా ఆ మధ్యన అక్కడక్కడ వరుస వెళ్ళి చేసుకుంటూ వచ్చారు షూటింగ్. డిఫరెంట్ లొకేషన్స్లో ఇది వరకట్లాగా స్లోగా చేయకుండా ఈసారి చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఒకప్పుడు RRR లేట్ అవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ టైంలో కరోనా టైము ఇవన్నీ కలిసి వచ్చి ఇదయ్యి లేట్ అయింది. ఇప్పుడు అంత అవకాశం కూడా కనపడతలేదు, లేట్ అవడానికి అవకాశం కనపడతలా. ఎందుకంటే మహేష్ బాబు మళ్ళీ నెక్స్ట్ కమిటీ అయిన సినిమాలు కూడా చేసుకోవాలి కాబట్టి కంపల్సరీగా ఇదివరకు సినిమాల మీద చాలా ఫాస్ట్గా అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా లేట్గా చేయడం వల్ల చాలా రకాలమే పడుతుందండి ఎఫెక్ట్, చాలా వాటిమే పడుతుంది. ఎందుకంటే ఆ బిజినెస్ మీద పడుతుంది. మరి మహేష్ బాబు ఒక మళ్ళీ సినిమాలు అతనికి సినిమా హీరో కెరీర్ని పరంగా పెట్టాలి, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. కాబట్టి ఏ సినిమా అయినా ఫాస్ట్గా పూర్తి చేయడం బెటర్. అయితే కన్నప్పలో లాగా ఇక్కడ ప్రభాస్ కూడా ఒక గెస్ట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సో అవకాశం ఉందంటారా? నేను అనుకోవడం అవకాశం లేదు. ప్రభాస్కి ఇప్పుడే కమిట్మెంట్స్ ఎక్కువైపోయినాయి. ఆయన కమిటీని పూర్తి చేయడానికి బోల్ టైం పెట్టేటుంది. ఎందుకంటే ఇది మొహమాటం కోసం చేసింది, అది కూడా అడిగితే మొహమాటం కోసం చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. కానీ మహేష్ బాబు సూపర్ స్టార్గా ఉన్న మహేష్ బాబుతో మళ్ళీ ప్రభాస్ చేయితే అది ముఖ్యంగా ఫ్యాన్స్ ప్రకారం కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇది హిట్ ఇస్తే క్రెడిట్ హీరోకి వెళ్ళదు. అంటే కన్నప్పలో ఎలా జరిగిందో రేపు అట్లాంటి వివాదాలు వస్తాయి. అందుకని రాజమౌళి గారు చాలా తెలివైన వ్యక్తి కాబట్టి అలాంటి వివాదాల జోలికి వెళ్ళారని అనుకుంటున్నా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా SSMB 29 ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.